జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షోలు దుమ్మురేపుతున్నాయి. ఎక్కడ రోడ్ షో పెట్టినా ధూమ్ధామై. మరి కాసేపట్లోనే ఎర్రగడ్డ డివిజన్లో కేటీఆర్ రోడ్ షో మొదలు కానుంది. ఏజీ కాలనీ నుంచి సుల్తాన్ నగర్ వరకు పోటెత్తిన జన సునామీ నడుమ రోడ్ షో కొనసాగుతోంది. అనంతరం జనప్రియ అపార్ట్మెంట్ గ్రౌండ్స్ పక్కన మీటింగ్ పాయింట్లో కేటీఆర్ ప్రసంగిస్తారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మద్దతుగా కేటీఆర్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం అశేషంగా పోటెత్తుతున్నారు. నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్ షోలకు హాజరవుతున్నారు. దారులన్నీ గులాబీమయమే. చౌరస్తాలన్నీ జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై కేటీఆర్ నినాదాలతో దద్దరిల్లుతున్నాయి. దారి పొడవునా కేటీఆర్ కు జనం బ్రహ్మరథం పడుతున్నారు. అన్నా రామన్న అంటూ కార్యకర్తలు, అభిమానులు నినాదాలు చేస్తున్నారు. ముఖ్యంగా ర్యాలీలో యూత్ అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. జనం బిల్డింగులు ఎక్కి మరీ కేటీఆర్ రోడ్ షోలను తిలకిస్తున్నారు. ఇక ప్రసంగాల్లో కేటీఆర్ చెప్తున్న విషయాలు జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఎందుకు బొందు పెట్టాలో, బీఆర్ఎస్ పార్టీని ఎందుకు నిలబెట్టాలో కేటీఆర్ అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్తున్నారు. ప్రత్యేకమైన స్క్రీన్ల ద్వారా వీడియోలు ప్లే చేస్తూ కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు క్లియర్ గా వివరిస్తున్నారు కేటీఆర్. గోపీనాథ్ గారు దురదృష్టవశాత్తు చనిపోవడం వల్ల వారి యొక్క సతీమణ్ణి ఖచ్చితంగా ఎన్నుకుంటామని, ఇది ఎర్రగడ్డ ఇవాళ గులాబీ అడ్డగా మారుతుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అన్ని కూడా బేరే చేసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క ఓటుకు 5,000 ఇస్తున్నది. ఇంటికి ఒక కుట్టు మిషన్ ఇస్తూ ఉన్నది. ప్రతి వాళ్ళకు ప్రెషర్ కుక్కర్ ఇస్తూ ఉన్నది. వాళ్ళందరికీ కూడా బతుకమ్మ చీరలు ఇవ్వడం చేతగాలే కానీ ఇక్కడ చీరలు ఇస్తున్నది. ఎవి అన్ని ఇచ్చినా కూడా ప్రజలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఓటు మాత్రం కారుకేయడానికి ప్రధానంగా ఆడలేక మధ్యలో ఓడినట్టు కూడా ప్రెజర్ కుక్కర్లు ఇవ్వడం కానీ, ఎలక్షన్ కోడ్ల చీరలు పంపడం కానీ, మరి దొంగోట్లు క్రియేట్ చేయడం కానీ, దాని గురించి ఏమంటారు సార్? ఖచ్చితంగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టు భారతదేశంలో కానీ తెలంగాణలో ఎప్పుడు కూడా ఇటువంటి ఎలక్షన్ జరగలే. అందరినీ కూడా డబ్బు మదంతో, అహంకారంతో కాంగ్రెస్ మంత్రులు, ముఖ్యమంత్రి నాయకత్వంలో ఇక్కడ మొత్తం కూడా అందరినీ కూడా కొనాలని చూస్తున్నారు. ప్రజలు తెలివైన వాళ్ళు, పైసలు ఇస్తే నీకు అవసరం కాబట్టి తీసుకుంటారు. కావని రేపు పొద్దున మాత్రం ఖచ్చితంగా మేము మాత్రం కేసీఆర్ గారి నాయకత్వంలో సునీతమ్మకే ఓటేస్తానని చెప్తున్నారు. మరో విషయం ఏంటంటే కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మైనార్టీలకు షాదీ ముబారక్ కానీ, వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, మరియు తోఫా కానీ, ఇలా అనేక కార్యక్రమాలు ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళు ముందుండాలని చేశారు సార్. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అవి పెట్టడమే కాకుండా ఉన్నాయి కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతారు. దాని గురించి ఏమంటారు సార్? ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మైనార్టీ సంక్షేమాని కోసం ఏమి చేయలే. ఈ తెలంగాణలో ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా మొట్టమొదటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో 2,000 కోట్ల పైన పెంచింది. ఇది ఇలా ఎంఐఎం నాయకులు కూడా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, దేశంలో ఎక్కడ చేయలేదు కేసీఆర్ గారే చేసినని చెప్పేసి. షాదీ ముబారక్ పేరిద్ద ముస్లిం అమ్మాయిలకు ₹1,00,000 ఇచ్చేది కూడా ఎక్కడా లేదు, ఇవాళ ఇక్కడనే ఉన్నది. అదేవిధంగా 240 గురుకుల స్కూళ్ళు మైనార్టీలకు మాత్రమే పెట్టింది. తెలంగాణలో తప్ప భారతదేశంలో ఎక్కడా లేదు. విద్య కానీ అనేక మంది 25 లక్షలు పెట్టి బయటకు పోయి చదువుకోవడానికి ముస్లింలకు ఇవాళ ఫారిన్ స్కాలర్షిప్ కూడా ఇచ్చారు. కాబట్టి ఇలా ముస్లింలకు ఏమన్నా చేసినట్లయితే నిజమైన ప్రేమతో చేసింది కేసీఆర్ గారు. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ముస్లిం సమాజం మొత్తం కూడా ఇవాళ ఎంఐఎం కాంగ్రెస్ చెప్తే కాంగ్రెస్ చెప్పిన చెత్త మాటల్ని వాళ్ళు నిరసిస్తున్నారు. కాంగ్రెస్ అంటే ఇవాళ ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అని అడ్డగోలుగా మాట్లాడితే ఇవాళ అనేక మంది మత పెద్దలు కూడా రేవంత్ రెడ్డికి బాగా బలిపెక్కిందని చెప్పి కూడా తిట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా కారు అద్భుతమైన మెజార్టీతో గెలుస్తుంది. దరిదాపుగా ఒక 50,000 మెజార్టీతో ఈ యొక్క అండర్ కరెంట్ ఉన్నది, గెలుస్తానే నమ్మకం, విశ్వాసం మాకున్నది. సార్, ప్రధానంగా ఆటో కార్మికుల ఆత్మహత్యలు కానీ, ఆ మహిళలకు ఇస్తున్న స్కూటీలు కానీ, 2,500 ఎవరైతే మహాలక్ష్మి కింద ఇస్తారో ఫ్రీ కరెంట్ కానీ, ఇలాంటి అనేక సంక్షేమ పథకాలు కూడా తూతూ మంత్రంగానే ఇంప్లిమెంట్ లేవు అసలు. దాని గురించి ఏమవుతుంది? ఇలా 200 యూనిట్ల కరెంట్ అని చెప్పేసి అందరికి కూడా బిల్స్ పంపిస్తూ ఉన్నారు. 1-2 యూనిట్లు పెరిగినా కూడా ఇవాళ మొత్తం కూడా పంపిస్తూ ఉన్నారు. నల్లా బిల్లు ఇంతకుముందు 20,000 లీటర్లు ఇస్తే దానికి కూడా బిల్లు పంపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు. అనేక కార్మికులకు ఇవ్వాల్సినవి కూడా ఇవ్వలేదు. పేద ముస్లింలకు ఇవ్వాల్సినవి కూడా అనేక సంక్షేమ పథకాలని ఇవాళ ఆపేసిండ్రు. కాబట్టి ముస్లిం సమాజం మొత్తం కూడా ఇవాళ ఖచ్చితంగా అడుగుతుంది, మేము ఏం చేయాలో చేసి చూపిస్తాం, ఇవాళ కాంగ్రెస్కు బుద్ధి చెప్తామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. చివరి ప్రశ్న, కేసీఆర్ హయాంలో
కాళేశ్వరం లాంటి మహా ప్రాజెక్టులు కట్టి అటు రంగనాథ్ సార్ కానీ ఇటు మల్లన్న సార్ ఎన్నో ప్రాజెక్టులు కట్టి ప్రతి ఇంట నీళ్ళు తెచ్చాం. అది హైదరాబాద్లో కూడా 20,000 లీటర్ల నీళ్లు కూడా ప్రతి ఇంటికి ఉచిత నీళ్ళు ఇచ్చాం. కానీ ఇప్పుడు బిల్లులు కట్టమంటే ఒక్కొక్కరికి బిల్లులు 25,000 35,000 వచ్చినాయి. దాని గురించి ఏమంటారు? ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటింటికి కూడా నీళ్లు ఉచితంగా అందించింది కేసీఆర్ గారు. ఇవాళ కిరాయి లేకుండా, వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జీలు లేకుండా, నెల నెల కట్టేది లేకుండా ఇచ్చిండ్రు. సిటీలో కూడా 20,000 లీటర్లు ఫ్రీగా ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి 20,000 30,000 బిల్స్ వస్తున్నాయి. అదే వాళ్ళందరూ బిల్ చెప్పిస్తూ మా బిల్లులు కట్టమని చెప్పిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్తామని కూడా చెప్తా ఉన్నారు. చివరిగా జూబ్లీహిల్స్ ప్రజలకు అందరికీ ఏం తెలియజేస్తారు? జూబ్లీహిల్స్ అనేది ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే ఏదైతే వచ్చే 3 ఏళ్లలో అహంకారంతో విర్రవీగకుండా ఎవరికి ఏమైతే హామీ ఇచ్చిండ్రో ఆ హామీల మీద వాళ్ళు పనిచేస్తారని చెప్పేసి భావనతో మేము ఉన్నాం. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఆలోచించండి. కేసీఆర్ గారు చేసిన పనులు కానీ, గోపీనాథ్ గారు చేసిన పనులు కానీ, ఒక లేడీ వర్సెస్ రౌడీ కానీ, ఇవన్నిటిని కూడా ఆలోచించి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా మరొకసారి మీ ద్వారా ఈ యొక్క జూబ్లీహిల్స్ ప్రజలందరినీ నేను వేడుకుంటున్నా. అయితే ఏదైతే చూసుకుంటే ఇప్పటికే మనకు ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే జూబ్లీహిల్స్లో గులాబీ జెండా ఎగరం కూడా ఖాయమంటున్నారు. మరొక వైపు చూసుకుంటే కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలు కానీ, ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు, ప్రతి ఒక్కరు కూడా మోసం చేసింది. మరొక విధంగా చూసుకుంటే కూడా అక్కడ ప్రజల్ని కూడా ఆ స్కూటీలు ఇవ్వకపోవడం కానీ, అటు నీళ్ళ బిల్లుల పైన బిల్లులు ఇవ్వడం కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ధోరణి చేసింది. దానికి కరెక్ట్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడం, జూబ్లీహిల్స్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తారన్న నమ్మకం కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ ప్రజలు కూడా తెలియజేస్తున్నారు. ఒక దిక్కు రౌడీ పాలన వద్దు, సార్ పాలన ముద్దు, కారు పాలన ముద్దు అంటూ కూడా ఇప్పటికే వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మైనార్టీలు కూడా రానున్న రామన్న కోసం కూడా బ్రహ్మరథం పట్టే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.